ఓకే, రా బహదూర్ టీజర్ వచ్చేసింది. సత్యదేవ్ డైరెక్టెడ్ బై మన వెంకటేష్ మహా, కత్తి కలాం డైరెక్టర్. సో ఎక్సైటెడ్ బికాజ్ కేర్ ఆఫ్ కంచరపాలెం డైరెక్టర్ ఇస్ బ్యాక్. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య వాళ్ళు వీళ్ళిద్దరు చేశారు. అండ్ ఆల్సో మహేష్ బాబు గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు, జిఎంబి వాళ్ళు చేస్తున్నారు. సో ఎక్సైటెడ్, చాలా 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 విన్నాను దీని గురించి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ ఇట్, తర్వాత మాట్లాడేసుకున్నాను. ఓకే ఓకే. ఓ కళ్ళు పెద్దగా ఉన్నాయి దీంట్లో సత్యదేవ్. భువనాలయం. నాకు భూతం పట్టుండాదిరా. అదిగో నువ్వు మళ్ళీ అర్థం లేని వాడు అవుతురు. అర్థం ఉండాది అర్థం. ఓకే, అర్థం అయ్యేటట్టు చెప్తాను. సరే చెప్పు. మనకి చిన్నప్పుడు పాఠాల్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటోళ్ళు గుర్తుండదా? గుర్తున్నది. అయితే డాష్ పెనుభూతం, గడినింపు అనుమానం, పెనుభూతం. పెనుభూతం. ఆ భూతమే పట్టుంటాదిరా నాకు. ఓకే. జంగయ్య, ఎవరా అమ్మి? హలో. హాయ్. ఆహా ఓకే. లెన్సులు చాలా బాగా వాడారు. వైట్, చెప్పండి. ఈ రెండు కథలు సింక్ కావట్లేదే. వెస్ ఆండర్సన్ కొడుతుంది. మరి మీ నాయనకేమైనా అయితే ఎట్లా? రామప్ప గారు కూడా చంపుతూ ఉంటారా? ఈ కథలు నువ్వు తెలుసుకొని చెప్తున్నావా, తెలుసు అనుకొని చెప్తున్నావా? కథలు కాదు బాబు, నిజం. నా కళ్ళతో చూసినట్టే చెప్తుండా. చాలా వింతగా ఉంది. బ్రో వాచింగ్ దిస్ డెఫినెట్లీ. ఇంటి లోపలికి వెళ్తే What the hell? ఇంకా చాలా వింతలు ఉంటాయి. ఇది చిటికెట ఉప్పు మాత్రమే. ఓకే ఓకే. అమ్మా కేక. నాట్ ఈవెన్ టీజర్. స్మరణ్ సాయి మ్యూజిక్, రోహన్ సింగ్ ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్ శిల్పా జీఎన్ఎస్ బ్రో, సౌండ్ డిజైనర్ అశ్విన్ జాశేఖర్. ఫెంటాస్టిక్ సౌండ్ మిక్సింగ్. చాలా వరకు ఒక వెస్ ఆండర్సన్ మూవీ ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది అనమాట. ఇది అది నాకు మస్తు అనిపిస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రేమింగ్ కూడా మిడిల్లో పెట్టడం. ఒకవేళ వెస్ ఆండర్సన్ మూవీస్ ఇంకా చూడలేదంటే మాత్రం మిస్సింగ్ అ లాట్ మ్యాన్. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఒక తెలుగు సినిమాకి ఇస్తుంది. దాట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైన్ టు సే. అండ్ మస్తు అనిపిస్తుంది అంటే లైక్ ఆ లొకేషన్స్ కానీ, ఆ ప్రొడక్షన్ డిజైన్ కానీ, ఫ్రేమ్స్ కానీ, యానమార్ఫిక్ అంటారు, దానికి అంత ఐడియా లేదు నాకు. అది కొంచెం ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఫ్రేమ్స్ అని కూడా. ఆ ఫ్రేమ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అండ్ టెక్నికల్లీ కలర్ డిజైనింగ్ కూడా బ్రో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటిది ఇప్పటివరకు మనం తెలుగులో చూడలేదు. ఇంగ్లీష్లో నేను చూసిన, బట్ ఒక రకమైన టోన్ ఉంటుంది ఇట్లాంటి సినిమాలకి. ఇట్లాంటి సినిమాలు చాలా వరకు వెస్ ఆండర్సన్ మూవీసే ఉంటాయి, మీరు చూస్తే తెలుస్తూ ఉంటుంది. అట్లాంటి దాంట్లో మన తెలుగు మూవీ అందులోనే ఏదో ఒక జమీందారు చేసిన సిచ్యువేషన్ ఏం జరిగిందో మనకి ఇంకా చెప్పట్లేదు. అంటే క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడం, ముఖ్యంగా సత్యదేవ్ క్యారెక్టర్ ఒకటి కాలిట్ దాని ఏమంటారు అవి దీని ఏమంటారు కాస్ట్యూమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. లైక్ ఒక రకంగా నడుస్తూ ఉంటారు జనాలు, మధ్యలో ఇట్లాంటి వ్యాకి థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇవి దాని ఏమంటారు కాస్ట్యూమ్స్ చూస్తుంటే పిచ్చిలేస్తుంది. ఏంటి టోటల్ ఈ సెట్ అంతా ఇదంతా ఇంట్రెస్టింగ్ ఉంది. అదైతే గ్యారంటీగా ఉంది. లైక్ ఏ టైం పీరియడ్లో జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఇది మంచిగా అనిపిస్తుంది. ఇది అండ్ ఈ మధ్యలో ఇంకొక ఫ్రేమ్ చూసినప్పుడు ఈ ఫ్రేమ్ చూస్తే ఇక్కడ చూస్తే ఈ కళ్ళున్నాయి చూసారా, కళ్ళు మీకు కనబడుతున్నాయా? ఈ కళ్ళున్నాయి చూసారా, ఈ కళ్ళు కదులుతాయి చూడండి, కళ్ళు కదులుతూ ఉంటాయి. మస్తు అనిపించింది అది. దిస్ ఇస్ ఫెంటాస్టిక్. అంటే ముసలోడు అనేటోడు రావు బహదూర్ అనేటోడు పిచ్చోడు అయిందా, అనుమానం పెనుభూతం అంటున్నారు. ఈ లెవెల్ వీళ్ళ ఫ్రెండు, వీళ్ళ నాన్న, వీళ్ళ కొడుకు, ఐ థింక్ రావు బహదూర్ వాళ్ళ కొడుకు. సో ఏమో జరిగింది, ఈ పోలీసు వాళ్ళు వచ్చేసి రామప్ప ఎవరో చంపేసారు. అండ్ ఈ షాట్ ఉంటుంది ఇది ప్యూర్ వెస్ ఆండర్సన్ మావా ఇట్లాంటివే వేస్తారు. వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు షాట్ ఉంటుంది, ఇది వెస్ ఆండర్సన్నే లిటరల్గా ఇట్లా ఉంటుంది. షార్ట్స్ అన్నీ కూడా అక్కడ ఉండి స్టాటిక్ ఉండేసి వెనక వీళ్ళు ఇట్లా కదలడము, ఒక దాని ఎస్కలేటర్ టైప్గా పెట్టడము,
ఆ టైం జరిగేదానికి దీనికి సంబంధం ఉన్నట్టు ఉండదు. బట్ ఇట్లాంటి వ్యాకీ థింగ్స్ అని ఆయన సినిమాల్లో ఉంటాయి. టోటల్గా కాపీ కొట్టారని చెప్పట్లేదు. దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మా తెలుగు ఫిల్మ్లో ఒక కొత్త నేరేషన్ క్రియేట్ చేస్తానన్న ఫీలింగ్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. దీని తర్వాత మళ్ళీ ఇంకో షాట్ ఉంటుంది, మస్తు అనిపించింది. ఆ కళ్ళతో చూసిన సంథింగ్ ఏదో అన్నది ఏమే ఇట్లా మిడిల్లో ఉండడం, ఇట్లా మిడిల్లో ఉండి ఈమె మాత్రమే కదులుతూ ఉండడం, ఇట్లాంటి వ్యాకీ థింగ్స్ అన్ని వాళ్ళే వెస్ ఆండర్సన్ దగ్గర నుంచి ఉంటాయి. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ మ్యాన్, సీరియస్లీ మస్తు అనిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని, ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మహేష్ బాబు గారు దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి అది ఇంకొక ప్లస్ పాయింట్ నాకైతే మాత్రం. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దాట్ డెఫినెట్లీ. అండ్ చూడాలి అంటే ఒక మర్డర్ మిస్టరీ లెక్కన ఉంది. తర్వాత ముసలోడు పిచ్చి చేస్తున్నాడు, ఏమైంది, హీరోయిన్ ఎవరు, ఎందుకు, ఐ థింక్ హీరోయిన్ చచ్చిపోతా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఏడుస్తున్నాడు కాబట్టి. అంటే ఇట్లాంటి షార్ట్స్ అని జనరల్గా అట్లా ఉంటాయి. సత్యదేవ్ చాలా వడ్డీసిదా చూడండి. ఇప్పుడు సత్యదేవ్ అక్కడ చూసిన తర్వాత కదులుతూ ఉన్నాయి, ఇక్కడ ఇమేజెస్ కదులుతూ ఉన్నాయి. అంటే ఒక సైకడెలిక్ ట్రిప్ ఉంటుందా లేదంటే స్టోరీలోనే అట్లా ఉంటుందా తెలియదు కదా మనకి. చూసుకుంటే మహాచిత్రం అన్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కదులుతూ ఉండే ఫోటోలో. సో ఈ ఫ్రేమ్స్ అన్నీ కూడా ఒక్క మెయిన్ క్యారెక్టర్ తప్ప మిగతా అన్ని బ్లర్రీగా ఉండడం, అన్మార్ఫిక్ ఏదో అంటారు కృతిగా నాకు. సో అసలు ఏది నిజంగా అసలు ఒక షార్ట్ చూసుకున్నాం అంటే అసలు నిజంగానే సత్యదేవ్ అని గుర్తుపెట్టడానికి 2 నిమిషాలు పడుతుంది. అట్లాంటి షార్ట్స్ ఉండండి. చేతికి వేంటో తెలియట్లేదు. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ డెఫినెట్లీ. రియలీ గుడ్ మ్యాన్. సత్యదేవ్ యాజ్ రావ్ బహదూర్ అసలు మామూలు లుక్స్ అయితే సూపర్ మస్తు అనిపిస్తుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దస్. అది కొంచెం కడుపు పడిసే కొంచెం పొట్టది కొంచెం వాళ్ళు బాడీ సూట్ పెట్టారు, నో ప్రాబ్లం, మంచిగా అనిపిస్తుంది. ఆ బాడీ సూట్ కూడా క్యారెక్టర్ మెయింటైన్ చేస్తుంది ఇట్లాంటి సినిమాల్లో. సో ఇది ఎలా చూపిస్తారో చూడాలి. అంటే దే ఆర్ గోయింగ్ ఫుల్ వ్యాకీ వెళ్తున్నారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ ఫర్ దాట్ మ్యాన్. సీరియస్లీ అట్లాంటివి ఉండాలి, ఇట్లాంటి సినిమాలు రావాలి. మన కన్నడ వాళ్ళు చేస్తారు ఇట్లాంటి, మరీ వ్యాకీ వెళ్ళిపోతారు. అండ్ ఇట్ వాజ్ రియల్లీ గుడ్ వ్యాకీ. సో ఇలా నర్సెస్ రూమ్ అంట, ఎక్సైటెడ్. ఇది లాస్ట్లో సీజీలు యాడ్ చేసారు, ఈ రూమ్ ఆ రూమ్ అనుకుంటారు, లాస్ట్ సీజీలు యాడ్ చేశారు అనుకుంటాను. అయితే మాత్రం ఫెంటాస్టిక్, మస్తు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఫెంటాస్టిక్. అంటే ఇక్కడ ఈ బాహుబలి టైపు, బట్ ఈ అంటే బాహుబలి లాస్ట్లో అక్కడ అయితే కాబట్టి అట్లీ. అండ్ అనుమానం పెనుభూతం అనేది గ్రేట్ మ్యాన్. సీరియస్లీ నాకు ఎందుకో చాలా బాగా నచ్చుతుంది ఇది. ఇదేంటో ఈ షార్ట్స్ అన్నీ కూడా అట్లే అనిపిస్తున్నాయి. లైక్ ఐ థింక్ చెట్టు ఏదో భూతం అన్న తర్వాత చెట్టు ఇట్లా పచ్చగా ఉండాల్సిన చెట్టు ఎర్రగా అయిపోయింది. అంటే మనకి ఇప్పుడు ఈ టీజర్ తోటి ఏమని చెప్పారంటే ఏమీ లేదు, అనుమానం అనేది ఒక పెనుభూతం, ఒక చాలా ఏళ్ళుగా ఉండే జమీందారు పిచ్చోడు అయినట్టు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడో తెలియదు మనకి. అంటే స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ టెక్నికల్లీ ఏంటంటే అక్కడ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ అలా వాకీగానే ఉన్నాయి. సో యూ స్టార్టెడ్ నాన్ సెన్స్ అగైన్ అంటున్నారు. బ్రో ఐఎమ్ ఎక్సైటెడ్. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే హీరోయిన్ ఎవరు, హీరోయిన్కి ఈమెకి వీళ్ళకి ఎవరికి సంబంధం, సో హీరోయిన్ చేసింది ఏమని చేసిందా. టెక్నికల్లీ ఇట్లాంటి షార్ట్స్ చూస్తుంటే వాటి క్వాలిటీ పోలీసు వాడు వచ్చేసి ఈ షార్ట్ చూస్తుంటే డిడ్ షీ డూ సంథింగ్, కాకపోతే ఆ క్యారెక్టర్లో అలాంటి ఎక్స్ప్రెషన్స్ అట్లాంటివి ఏమీ లేవు చెప్పండి అన్నదంతే. ఇది నాకు మస్తు అనిపించింది. మిడిల్లో పెట్టడం షార్ట్స్ ఇవన్నీ. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మ్యాన్. ఎన్నిసార్లు చెప్తారు ఆయన ఎక్సైటెడ్ అని కాదు, సత్యదేవ్ కోసం వెళ్ళి కాదనుకున్నా. లైక్ ఐఎమ్ గోయింగ్ ఫర్ వెంకటేష్ మహా ఆల్సో. అండ్ ఇట్లాంటివి కావాలి ప్లీజ్, బ్రింగ్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్. ఉమామహేశ్వర రీమేక్ అయినా కానీ దీనికి ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మ్యాన్. వెళ్ళాలి. నాకైతే మాత్రం పిచ్చి నచ్చింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. సూపర్ భయ్య నిజంగా. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. మా కాంటెంట్ వస్తే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.